హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో గైస్ మామూలుగా ఉండదు. ఈ వీడియో చెప్తున్నా కదా, మిడ్ నైట్ ముచ్చట్లు. కళ్యాణ్ మదర్ వచ్చి హౌస్లోకి వెళ్ళిపోయినాక కళ్యాణ్కి తనుజాకి మధ్య డిస్కషన్ ఏం నడిచింది. ఓకే, తనుజ కొన్ని మాటలు చెప్పింది, దానికి కళ్యాణ్ ఎందుకు ఏడ్చాడు, ఎందుకు ఫీల్ అయ్యాడు, అండ్ భరణి గారి డాటర్ వచ్చినప్పుడు భరణి గారి ఎమోషన్స్ ఎట్లున్నాయి, ఆయన వెళ్ళిపోయినాక సుమన్ శెట్టి అన్నతో భరణి గారు ఎలాంటి విషయాలు షేర్ చేసుకున్నారో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అది మ్యాటరు. లాస్ట్ వీడియోకి మంచిగా వ్యూ టైం ఇచ్చారు గైస్, మంచిగా వ్యూస్ ప్లస్ మంచిగా వాచ్ టైం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. లైక్లీ రాలేదు, బట్ వస్తాయి. మనం ప్రయత్నిస్తే మీరు డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టాపిక్, కళ్యాణ్ గారి మదర్ వచ్చి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయే ముందు తనుజ కళ్యాణ్ మదర్కి ఆమెకి ఒక శారీ గిఫ్ట్ ఇచ్చారు, ఆమె తీసుకునింది. ఓకే, ఆమె వెళ్ళిపోయారు, హౌస్లోంచి వెళ్ళిపోయారు. హౌస్లోంచి వెళ్ళిపోయినాక ఇప్పుడు నేను చెప్పేవి మిడ్ నైట్ ముచ్చట్లు లైవ్లో వచ్చాయి, కొన్ని అన్సీన్ కూడా ఉన్నాయి, కొన్ని చూపించాల, అవి కూడా మాట్లాడుతున్నా. ఓకే, ఏంటంటే కళ్యాణ్ను ఇట్లా ఆడ దివానా ఉంటుంది కదా, సోఫా సెట్ టైప్లో, నమ్మి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ తను డిస్కస్ చేసిన విషయాలు ఏంటంటే తనుజ ఇప్పటి వరకు నేను మా మదరు ఇలాంటి రియాలిటీ షోలోకి, అంటే ఇలాంటి బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ కదా, ఆ రియాలిటీ షోలోకి వచ్చి నాతో టైం స్పెండ్ చేస్తుంది. అండ్ మా ఫాదరు రేపు వీకెండ్ ఎపిసోడ్లో స్టేజ్ మీదకి రాబోతున్నారు అని నేను కలలో కూడా అనుకోలేదు ఇప్పటి వరకు అని తనుజాకి ఎక్స్ప్రెస్ చేశాడు. నిజంగా తనుజాకే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. ఇది రియల్ మామ. ఏ మిడిల్ క్లాస్ కళ్యాణ్, మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళకి ఒక చిన్న కిరాణా కొట్టు ఉందంట, ఆ కిరాణా కొట్టే అలాంటి నార్మల్ మిడిల్ క్లాస్. ఓకే, అలాంటి కుటుంబంలో పుట్టిన ఏ పిల్లోడైనా, నేనైనా సరే, మీరైనా సరే, కళ్యాణ్ అయినా సరే ఊహించుకుని ఉండడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్లోకి నేను వెళ్తాను, ఇప్పుడు మంచిగా టాప్లో అంటే కప్పుకి చెరువులో నేను కూడా పోటీలో ఉంటాను అని కళ్యాణ్ కూడా ఉండడు. అది డిస్కస్ చేశాడు. అది డిస్కస్ చేసిన తర్వాత కళ్యాణ్కి తనుజాకి మధ్యలో ఇంకొంచెం డిస్కషన్ నడిచింది. ఆ డిస్కషన్ ఏంటంటే కళ్యాణ్ తనుజాని అడుగుతాడు అనమాట. ఇప్పుడు తనుజ, నువ్వు మా మదర్కి శారీ ఇచ్చావు కదా, ఎందుకు ఇచ్చావు, ఇంకెవ్వరికి ఇవ్వలేదు, మా మదర్కే ఎందుకు ఇచ్చావు అంటది. అప్పుడు తనుజ నవ్వుతూ, కళ్యాణ్ నీతో నాకు రావా బాగా పెరిగింది, ఈ ఇంట్లో నన్ను కొంచెం కేరింగ్గా చూసుకునేది నువ్వు, అందుకే ఇచ్చాను అని చెప్పి లైట్గా ఫ్లిప్ వేస్తుంది. అంటే అందరి హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ లాగే నువ్వు కూడా నన్ను మంచిగా చూసుకుంటావు కాబట్టి అని ఫ్లిప్ వేస్తుంది. చెప్తున్నామమ్మ, లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు మీకు సపోర్ట్ చేసేది ఎవరమ్మా ఈ ఇంట్లో అంటే, ఈ కొంపలో అంటే, నాకు ఎవరు లేరు సార్, ఈ కొంపలో నాకు సపోర్ట్ చేసే ఎవరు లేరు. సపోర్ట్ టాస్క్ వచ్చినా కూడా నేను ఎవరినైనా పోయి అడగాలంటే నాకు మొహమాటం, ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు నాకు ఈ కొంపలో అనింది. ఇప్పుడేమో కళ్యాణ్తో ఎందుకు ఇచ్చావు శారీ అంటే, హౌస్ మేట్స్ లాగా నువ్వు కూడా నాకు సపోర్ట్ చేసి మంచి కేరింగ్ చూసుకుంటావు కాబట్టి మీ మదర్కి నేను శారీ ఇచ్చా అని చెప్పింది. చెప్తున్నా, రాసి పెట్టుకోండి తనుజ ఫ్యాన్స్. లాస్ట్ టైం డిఫెండ్ చేసుకున్నారు, ఈసారి డిఫెండ్ చేసుకోలేరు వీరు. దీనికి భయంకరంగా ట్రోల్ అయిపోతుంది. ఆ వీకెండ్ ఎపిసోడ్ క్లిప్పు, ఈ క్లిప్పు రెండు కలిపి భయంకరంగా ట్రోల్ చేస్తారు. ఇది కన్ఫామ్, నేను చెప్తున్నాను జరుగుతుంది. ఎందుకంటే అది రోస్టర్గా నాకు తెలుసు ఈ కంటెంట్ రోస్టర్లకి, రోస్టింగ్ చేసే వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని. ఖచ్చితంగా రోస్ట్ అయిపోద్ది, ట్రోల్ అయిపోద్ది, అది కన్ఫామ్. అండ్ తనుజ ఇంకో మాట అంటది, కళ్యాణ్ ఈ బిగ్ బాస్ అయిపోయినాక నీ పాత్ నీది, నీ దారి నీది, నా దారి నేది అని ఒక మాట అంటది. అంటే అప్పుడు కళ్యాణ్కి ఎట్లా అంటే ఏం చెప్పాలో అర్థం కాదు, బ్లాంక్ అయిపోతాడు మనిషి, స్టన్ అయిపోతాడు. అంటే ఒక పర్సన్ని మనం ట్రూగా లవ్ చేసినప్పుడు ఆ పర్సన్ నిన్ను రిజెక్ట్ చేస్తూ అన్నట్లు అనిపిస్తుంది చూసినావా, ఆ వేలోకి వెళ్ళిపోతాడు కళ్యాణ్. నాకు అట్లా అనిపించింది కళ్యాణ్ ఫేస్ చూసినప్పుడు. కళ్యాణ్ ఆ పర్టికులర్ సీన్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాంటాక్ట్ సినారియోలో నాకు అట్లా అనిపించింది. కళ్యాణ్ అయితే ఒక విధంగా తనుజాకి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు డిఫరెంట్ వేస్లో, బట్ తనుజ దానికి కరెక్ట్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆమెకి అవుట్ సైడ్ రిలేషన్ ఉండొచ్చు, ఆమె ప్రయారిటీస్ ఉండొచ్చు, ఆమె లైఫ్లో ఇంకా ప్రయారిటీ పర్సన్స్ ఉండొచ్చు. అది ఆమె పర్సనల్ విషయం, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది ఆమె వే ఆఫ్ చాయిస్. అవతల లవ్ చేయడం, లవ్ చేయకపోవడం, అది ఆమె విషయం. ఓకే, అది మ్యాటర్. ఇది జరిగింది మామ. తనుజ అంటున్నా, కళ్యాణ్ గారి మదర్ వెళ్ళిపోయాక ఇది జరిగింది డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్య. ఇంకో డిస్కషన్ జరిగింది మామ, చెప్పే కదా, సుమన్ శెట్టి గారు ప్లస్ భరణి అన్న
భరణి అన్నకి సుమన్ శెట్టి గారికి ఇద్దరికి మధ్యలో ఒక డిస్కషన్ నడిచింది. బై ఇంకా రాని డిస్కషన్ మామ. నాకైతే భలే క్యూట్ అనిపించింది. ఇట్లా సుమన్ శెట్టి అన్న ఉంటాడు కూర్చొని, భరణి గారు హెడ్ ఇట్లా ఇట్లా ప్లే చేస్తాడు అనమాట. ఇట్లా ప్లే చేసి మాట్లాడుతుంటాడు. నా ఈరోజు పాప వచ్చింది, భలే ఎమోషనల్ అనిపించింది అన్న అంటే. వాళ్ళిద్దరి మధ్య ర్యాప్ ఎందుకు పెరిగిందంటే, సుమన్ శెట్టి అన్న భరణి గారికి మొహం మీద చెప్పేస్తాడు ఏమన్నా. ఒకసారి ఇద్దరు నడుచుకుంటా వాక్ చేస్తా, సుమన్ అన్న నాది దివ్యాది ఏమైనా ఎక్కువైనట్టు అనిపించిందా అంటే, అప్పుడు సుమన్ అన్న అవునన్న కొంచెం ఎక్కువైంది భరణి అన్న అంటాడు. అంటే మొహం మీద చెప్పేస్తాడు. అందుకే వాళ్ళిద్దరి మధ్య అంత ర్యాపో పెరిగింది. అండ్ భరణి గారి డాటర్ వచ్చినప్పుడు సుమన్ అన్నని సుమన్ బాబాయ్ అని 2-3 సార్లు పిలిచింది. ఆ పిలిచే దూరం వెళ్ళిందంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలా. భరణి గారు అయితే ఫుల్ ఎమోషనల్ అబ్బా. అతనికి అవుట్ సైడ్ తన ఫ్యామిలీ గురించి నాకు అని డీటెయిల్స్ తెలియదు. మరి ఆ ఫ్యామిలీలో డిస్కషన్స్ ఆ టాపిక్స్ ఏమున్నాయో తెలియదు. కానీ భరణి గారు వాళ్ళ డాటర్ని చూడంగానే ఒక చిన్న పిల్లోడు చేసినట్టు నాకు క్లియర్గా ఒక ఫాదర్కి డాటర్కి మధ్య ఆ బాండింగ్ ఏదైతే ఉందో మామూలుగా లేదు. ఇవన్నీ ఇవన్నీ ఇంకా టెలికాస్ట్ కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రోమోలో ఇది ఉండొచ్చు. ఓకే నేను చెప్పినవి. అండ్ ఇవి మిడ్ నైట్ ముచ్చట్లు గైస్. ఇవి పెద్ద టెలికాస్ట్ అయి ఉండవు. అది మిడ్ నైట్ ముచ్చట్లు స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేసా విత్ ఇన్ 6.5 minutes. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియోని ఆదరించినట్టే ఈ వీడియోని ఆదరించండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే టాటా బాయ్ బాయ్.